पापा नेकियों को बर्बाद करने वाले गुनाह ఈ అంశము ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసి తప్పకుండా గ్రహించవలసినటువంటి అంశం. ఎందుకంటే సోదరులారా, మనకి పూర్వం మన పూర్వీకులు సలఫే సాలిహీన్ ఏం చెప్పారంటే, అల్లా దాసుడు తన జీవితకాలం మొత్తం పుణ్యాలను సంపాదించుకోవడం ఒక వంతు అయితే, వాటిని చివరి వరకు భద్రపరచుకోవడం కాపాడుకోవడం మరో వంతు అన్నారు. అందుకే అల్హమ్దులిల్లా నేను ఈ అంశాన్ని మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సోదరులారా, శ్రద్ధగా గ్రహించండి. మరి దీనికి సంబంధించి ఖురాన్ మరియు సహీ హదీసుల ఆధారంగా మనం పరిశీలించినట్టయితే, పుణ్యాలను నాశనం చేసే పాపాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. అందులో అతిపెద్ద పాపాలు సుమారు 15 ఉన్నాయి. అల్హమ్దులిల్లా నేను ఈ సందర్భంగా మీ ముందు వీటిలో సుమారు 7 పాపాలకి సంబంధించి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటి విషయం ఏం చెప్పబడి ఉంది అంటే, చూడండి, ఈ 15 పాపాల్లో 7 ఒకటి మీ ముందు వివరిస్తాను, గ్రహించండి. ఒకటి పాపం ఏం చెప్పబడి ఉందంటే, అల్లా ఆయతులను అంతిమ దినాన్ని నిరాకరించే వారి యొక్క పుణ్యాలు నాశనమైపోతాయి. ఒకటి. రెండవది, ఇస్లాం నుంచి వైతొలగి మార్గభ్రష్టత అయిపోయిన వారు, అంటే ముర్తద్ అయిపోయిన వారి యొక్క పుణ్యాలన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పడం. మూడవది షిర్క్. నాలుగవది కుఫ్ర్. ఐదవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో ఏదైనా ఒక హుకుముని నాజిల్ చేస్తే దాన్ని ఇష్టపడకపోవడం. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ పట్ల మజాక్ చేయడం, అంటే వెటకారించడం అనమాట, కించపరిచే విధంగా చూడడం. అదేవిధంగా ఆరోది అల్లాహ్కి ఇష్టం లేని విషయాలను మనం ఇష్టపడడం, శైతానికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయడం. ఏడవది, ఎవరి హృదయంలో అయితే కపటత్వం ఉందో, మునాఫిక్ లక్షణాలు ఉన్నాయో, వారి యొక్క పుణ్యాలు కూడా బర్బాద్ అయిపోతాయి, వినాశనం అయిపోతాయని ఖురాన్ మరియు సహీ హదీస్ చెప్తుంది. ఒకటి ఇన్షాల్లా మీ ముందు చెప్తాను, గ్రహించండి సోదరులారా. మరి దీని యొక్క ఫాయిదా ఏంటి అంటే, మనలో ఏమైనా లోపాలు ఉంటే మనం సంస్కారం చేసుకునే భాగ్యం మనకు దొరుకుతుంది. సోదరులారా, ముందుగా ఇక్కడ చెప్పబడింది ఏంటి? అల్లా ఆయతులను అంతిమ దినాన్ని నిరాకరించే వారి పుణ్యాలు నాశనమైపోతాయి. దీనికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా అల్ కహఫ్ 18వ అధ్యాయం ఆయత్ నంబర్ 105లో చెప్తున్నాడు. చూడండి, నేను ప్రారంభంలో ఇచ్చిన ఆయత నుంచి, ఉలైకల్లదీన కఫరు బిఆయాతి రబ్బిహిం వలికాఇహి హబిదత్ అమాలుహుం ఫలా నుకీము లహుం యౌమల్ కియామతి వజ్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియపరుస్తున్నాడు, తమ ప్రభు ఆయతులను, తమ ప్రభువుని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు వీరే. అందుకుగాను వీరి కర్మలన్నీ వృధా అయిపోయాయి. ఇంకా ప్రళయ దినాన మేము వారి కర్మల బరువును కూడా తూయము అన్నాడు. చూడండి సోదరులు, ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన ఆయతులను అంతిమ దినాన్ని నిరాకరిస్తారో వారి పుణ్యాలన్నీ వృధా అయిపోయాయి. ఒక విషయం చెప్పాడు. రెండవది, అల్లాహ్ ఇక్కడ ఏమి హెచ్చరిస్తున్నాడు? వారి కర్మల బరువుని మేము ప్రళయ దినాన అసలు తూయమంటాడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ చెప్తున్నారు. చూడండి, ఇది సహీ బుఖారీలో వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు, అంతిమ దినాన అల్లాహ్ సన్నిధిలోకి బాగా బరువున్నటువంటి, బాగా బలిసిన వ్యక్తి కూడా వస్తాడట. అయితే ఆ రోజు వాడి యొక్క బరువు ఎంత ఉంటుందంటే దోమ రెక్కంతా కూడా ఉండదన్న. ఈ హదీస్ చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయతను పఠిస్తున్నారు. ఇది సహీ బుఖారీలో ఉంది. సూరా కహఫ్ 18:105 యొక్క వ్యాఖ్యానం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి? అల్లాహ్ ఆయతులను అంతిమ దినాన్ని తిరస్కరించేవారు, నిరాకరించేవారు ఎంత బరువైన పుణ్యాలను ఆఖరికి తీసుకెళ్ళినా కానీ అవి దోమ రెక్కంతా కూడా ఉండవు. అంత బలహీనమైన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
అయితే అలాంటి వారు ఎవరైనా మన ముస్లింలు ఉన్నారా? అల్లాహ్ ఆయుధులను అంతిమ దినాన్ని నిరాకరించే వారు ఎవరైనా మన ముస్లింలు ఉన్నారా? చాలామంది అనుకుంటారు అలాంటి వారు మన ముస్లింలు ఎందుకు ఉంటారండి అంటే గైర్ ముస్లింలో ఉంటారు, లేదా ఇస్లామిక బద్ధ శత్రువుల్లో, హిందువుల్లో, వాళ్ళలో ఇళ్లలో ఉంటారు. కానీ ముస్లింలు ఎందుకు ఉంటారు? మీరు పరిశీలన చేస్తే ఎక్కువ శాతం మంది అలాంటి వారు మన ముస్లింలోనే ఉన్నారు. చూడండి, మీకు వివరిస్తాను. ఈ ప్రపంచంలో షిర్క్ చేసేవారు, బిదాత్ చేసేవారు, హరాం చేసేవారు అందరూ అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారే కదా. ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో ఆయన యొక్క ఏకత్వం గురించి, తౌహీద్ గురించి ఎన్ని వాక్యాలు అవతరణ జరిపించాడు. ఉదాహరణకి అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో, వా ఇలాహకుమ్ ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. ఆ అనంత కరుణామయుడు, అపార కృపాకరుడైన అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా సూరత్ తాహా చూడండి, అల్లాహ్ చెప్తున్నాడు, ఇన్నని అల్లాహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబ్దుని వఅకిమిస్ సలాత లిజిక్రి. నిశ్చయంగా నేనే అల్లాహ్ను, నేను తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు, కాబట్టి నా జ్ఞాపకార్థమే మీరు నమాజును స్థిరపరచండి. ఇంకా కుల్ హువల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే చెప్పండి ఓ ప్రవక్త మీ ఆరాధ్యుని. ఇలాంటి వాక్యాలు ఖురాన్లో అనేకమైన ఉన్నాయి. అయినా ఇన్ని వాక్యాలు ఉన్నా కానీ వీటిని పక్కన పెట్టి ఈ ప్రపంచంలో షిర్క్ చేసే ముస్లింలు ఎంతమంది ఉన్నారంటే అనేక మంది ఉన్నారు. 90% ముస్లిమ్స్ షిర్క్ చేసేవారు, బిదత్ చేసేవారు, హరాం చేసేవారు. చూడండి సోదరులారా, మరి ఇలాంటి వారి యొక్క సత్కర్మలన్నీ కూడా వృధా అయిపోయాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా క్లియర్గా చెప్తున్నప్పటికీ వీరు షిర్కులో ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి మీకు మరొక చిన్న ఉదాహరణ చెప్తుంది. ఈరోజు మొహర్రం 19వ తారీఖు కదా. 10వ తారీఖున ప్రపంచంలో ఉండేటువంటి షియాలు మరియు సున్నీలు కూడా వారితో కలిసి ఎంత భయంకరమైన షిర్క్ చేశారండి. ఎంత భయంకరమైన షిర్క్. పేర్ల పండగని, పంజా సంబరాలని, అగ్నిగుండాలు తొక్కడాలని, కత్తులతో బ్లేడ్లతో మాతం చేస్తూ రక్తాన్ని చిందించుకోవడాలని, ఎంత భయంకరమైన షిర్క్, బిదత్, హరాం. ఇవన్నీ ఖురాన్లో ఎక్కడైనా ఉన్నాయా? హదీసులు ఎక్కడైనా ఉన్నాయా? ఆయన ఎందుకు చేస్తున్నారు అంటే అల్లాహ్ ఆయతులు నిరాకరించడమే కదా కారణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా ఖురాన్లో చెప్తున్నాడు. చూడండి, సూర సాఫాత్ 37వ అధ్యాయం ఆయత్ నంబర్ 95-96. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నాడు, కాలా తఅబదున మా తన్హితూన్. ఏమిటి? స్వయంగా మీ చేతులతో మీరు చెక్కుకున్నటువంటి శిల్పాలను మరియు రాళ్లను మీరు ఆరాధనీయులుగా చేసుకున్నారా, ఆరాధిస్తున్నారా? వల్లాహు ఖలకకుమ్ వమా తఅమలూన్. వాస్తవానికి అల్లాహే కదా మిమ్మల్ని తయారు చేసాడు. చాలా చక్కగా చెప్తున్నాడు కదా. ఆ అల్లాహ్ మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటే మీరు అది గుర్తించకుండా మీరు మీ చేతులతో మరొకరిని అల్లాహ్కి సహవర్తులుగా తయారు చేస్తున్నారా? ఈ రోజుల్లో చూడండి సోదరులారా, ఎంతమంది అయితే ఇలాంటి దురాచారాలు చేస్తూ ఉంటారో వారు హసన్, హుసేన్, అలీ, ఫాతిమా రజియల్లాహు అన్హా వారి యొక్క పేర్లతో ఇత్తడి, సీవండి, వెండి యొక్క రేకులను తీసుకుని వాటిని చెక్కి వాటికి ఒక రూపాలు పెట్టి వాటిని డెకరేషన్ చేసి వాటికి పేర్లు పెట్టి వాటికి కర్రలకు వచ్చి పంజాల్లో కూర్చుతారు. దాని నుంచి బయటికి తీసి రకరకాల సంబరాలు, రకరకాల డీజే మ్యూజిక్లు, రకరకాల శైతానికి ఇష్టమైనటువంటి పనులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్వయంగా మీ చేతులతో మీరు చెక్కుకున్నటువంటి వస్తువులను, శిలను మీరు ఆరాధిస్తున్నారా? అల్లాహ్ చాలా హిక్మత్తో చెప్తున్నాడు. మిమ్మల్ని సృష్టించిన అల్లాహే కదా, కాబట్టి మీరు అల్లాహ్నే ఆరాధించాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారండి? ఖురాన్ ఒకటి చెప్తుంటే అల్లాహ్ ఆయతులు ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. ఖురాన్ ఆయతులు నిరాకరించడం ఇదే కదా. ఇంకా మనం పరిశీలించినట్టయితే చూడండి సోదరులారా, ఈ రోజుల్లోనే మొన్ననే జరిగింది ఏంటంటే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ చేస్తూ ఉంటారు. రొట్టెల పండుగ ఎలాంటి రొట్టెలు అంటే వారి యొక్క కోరికలను తీర్చుకునే రొట్టెలు. వారి కోరికలు తీరుస్తారంట. ఉద్యోగం కావాలంటే ఒక రొట్టె ఉంటుంది, పెళ్లి కావాలంటే ఒక రొట్టె ఉంటుంది, ఇంకా సంతానం కావాలంటే ఒక రొట్టె ఉంటుంది. ఇలా ఒక స్టేటస్ పెరగాలంటే ఇలా ఒకదానికి సంబంధించి ఒకటి ఇమేజ్ పెరగడానికి ఒక్కొక్క రొట్టె ఉంటుంది అనమాట. అది కొనుక్కుని చేతులు వదులుతుంటారు. కొంతమంది చేతులు కూడా మార్చుకుంటూ ఉంటారు.
వాస్తవంగా పరిశీలించండి. ఖురాన్ మజీద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మీకు ఉపాధి ప్రసాదించేది ఎవరు? అల్లాహే కదా. మీ ఉపాధి ప్రదాత అల్లాహే కదా. మీకు ఒక స్థాయిని తీసుకొచ్చి మిమ్మల్ని ఒక రేంజ్లో పెట్టేది ఎవరు? అల్లాహే కదా. మీకు సంతానాన్ని ప్రసాదించేది ఎవరు? అల్లాహే కదా. చూడండి, అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు, సూరా షూరా 42వ అధ్యాయం ఆయత్ నంబర్ 49, 50. భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాహ్ చేతుల్లోనే ఉంది. అల్లాహ్ తాను కోరిన వారికి మగపిల్లల్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారికి ఆడ మగ రెండూ కలిపి ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతమందికి అసలు సంతానహీనులుగా చేస్తాడు. సర్వ సామ్రాజ్యము అల్లాహ్ యొక్క అధికారం అల్లాహ్ చేతుల్లోనే ఉంది అని అల్లాహ్ చాలా స్పష్టంగా చెప్తాడు. అల్లాహ్ మీ కోరికలను తీస్తాను అని అల్లాహ్ చెప్తున్నాడు. ఇంకా మీకు సంతానాన్ని ప్రసాదించేది అల్లాహ్ అంటాడు. ఖురాన్ వాక్యాలు చెప్తున్నాడు. అయినా కానీ వీటిని పక్కన పెట్టి ఏదైతే హరాం చేసిందో, ఏదైతే షిర్క్ అంటుందో వాటి వైపుకి ప్రజలు వెళ్తున్నారంటే కారణం ఏంటి? అల్లాహ్ వాక్యాలను తిరస్కరించడం, నిరాకరించడం, అంతిమ దినాన్ని నిరాకరించడం. చూడండి సోదరులారా, అయితే మనం అనుకోవచ్చు, చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి అంటే, మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి మాకు పిల్లలు పుట్టారు, ఇక్కడికి వెళ్ళాం కాబట్టి మాకు ఉద్యోగాలు వచ్చాయి, ఇక్కడికి వెళ్ళాం కాబట్టి మేము ఐశ్వర్యవంతులు అయ్యాము. వెళ్ళకపోయి ఉంటే అయ్యి ఉండేవారు కాదు కదా. మీరు పరిశీలిస్తే ఇలాంటి జవాబులు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, ప్రవక్త ముహమ్మద్ హదీసులు ప్రవక్త ముహమ్మద్ చెప్తున్నారు, ఏ వ్యక్తి తన జీవిత కాలంలో తన తక్దీర్లు ఎంతైతే సంపాదిస్తాడని రాయబడి ఉంటుందో అంతే సంపాదిస్తాడు. తన తక్దీర్లో మరణించే నాటికి వాడి తక్దీర్లో ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతేమంది ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళినా అంతేమంది ఉంటారు, వెళ్ళకపోయినా అంతేమంది ఉంటారు. నువ్వు నమాజ్ చదువుకు అల్లాహ్ని అడుక్కున్నా అంతేమంది ఉంటారు, నువ్వు నమాజ్ చదవకపోయినా అల్లాహ్ని అడగకపోయినా అంతేమంది ఉంటారు. ఎందుకు నీ తక్దీర్లో రాయబడింది. అయితే అనుకోవచ్చు, మరి అల్లాహ్ని ఎందుకు అడుగుకోడు? అల్లాహ్ని ఎందుకు అడగాలో తెలుసా? మనకు వచ్చే ప్రసాదాన్ని అంటే మన యొక్క సంతానాన్ని అల్లాహ్ సత్యవంతులుగా, నీతివంతులుగా, ఇంకా విశ్వాసులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు, ఇంకా నీ పట్ల తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండే సంతానాన్ని ప్రసాదించమని అల్లాహ్కి దువా చేయి. అందుకు మనం అల్లాహ్ని అడగాలండి. ఖురాన్ చరిత్ర చెప్తుంది మనకి ఆధారం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి కోసం దువా చేశారు, సత్య సంధుని కోసం దువా చేశారు. ఇంకా జకరియా అలైహిస్సలాం దువా చేశారు యహ్యా అలైహిస్సలాం కోసం. ఇంకా మరియం యొక్క తల్లి ఇమ్రాన్ యొక్క భార్య దువా చేసింది. ఇమ్రాన్ యొక్క భార్య మగ సంతానం కోసం దువా చేసింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియం అలైహిస్సలాంని ఆడ సంతానాన్ని పుట్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఏ సంతానాన్ని ఇవ్వాలనేది అల్లాహ్ కోరితే తప్ప ఎవరికి అది కలగదు. దీనికి ఒక ఉదాహరణ చూడండి సోదరులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిదీ అల్లాహ్ని అడగాలి. అల్లాహ్ని తప్ప ఎవరిని అడుక్కున్నా, ఎవరిని కోరుకున్నా అది షిర్క్ అయిపోతుంది. అల్లాహ్ ఆయతులను అంతిమ దినాన్ని తిరస్కరించడం అయిపోతుంది. ఇలాంటి వారి యొక్క పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. ఖురాన్ ప్రదేశం చెప్తుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులు ఏం చెప్తున్నాడు? ఉలాయికల్లదీన కఫరు బి ఆయాతి రబ్బిహిం, తమ ప్రభు ఆయతులను, తమ ప్రభువుని కలుసుకోవాల్సి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు వీరే. ఇలాంటి వారి యొక్క పుణ్యాలన్నీ నాశనం అయిపోతాయి. అంతిమ దినాన వారి యొక్క సత్కర్మల బరువును మేము తూయమంటాడు. మరి ఎవరి సత్కర్మల బరువును అల్లాహ్ చూస్తాడు అంటే తౌహీద్పై ఉంటుంది, అల్లాహ్ ఏకత్వంపై ఉంటుంది. అల్లాహ్ ఏకత్వంపై ఉంటూ సత్కార్యాలు చేస్తూ వారిలో ఏమైనా చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క సత్కర్మల బరువును చూస్తాడు. వారిలో లోపాలుంటే అల్లాహ్ యొక్క కారుణ్యంతో తొలగించి జన్నత్ యొక్క సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి అల్లాహ్ దుబాయ్ పెట్టే వల్ల మాలో ఏమైనా చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉంటే క్షమించి మాకు జన్నత్ యొక్క సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. సోదరులారా, పుణ్యాలు నాశనం అయ్యే విషయాలు నేను ఒకటి చెప్పాను. రెండవది ఏంటంటే, ఇస్లాం నుంచి వైతొలగి మార్గ భ్రష్టుడు అయిపోయిన వారు, ముర్తద్ అయిపోయిన వారి యొక్క పుణ్యాలన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పబడింది. మరి దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందుగా అసలు ముర్తద్ అంటే ఏంటి, మార్గ భ్రష్టత ఎలా అవుతుంది అనే విషయం తెలుసుకో. ముర్తద్ అంటే ఇస్లాం నుంచి వైతొలగి బయటకి పోయినవారు, మార్గ భ్రష్టత అయిపోయిన వారిని ముర్తద్ అంటారు. చూడండి సోదరులారా, ఖురాన్ మరియు సహీ హదీసులు దీని గురించి చెప్తున్నాయి.
ఇస్లాంని వదిలి వేరే మజ్హబ్, వేరే మతాన్ని ఎవరైతే కోరుకుంటారో, వేరే ధర్మాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఆశ్రయిస్తారో, ఇదే ముర్తద్. ఇదే ముర్తద్ అంటే. అయితే చూడండి, అలాంటి వారు ఎవరైనా మన ముస్లింలో ఉన్నారా? ఇస్లామియా విధి విధానాల్లో ఏ ఒక్కటి తిరస్కరించినా, ఇంకా ఇస్లామియా షరియత్లో ఏ ఒక్క విషయంపై వైతొలగినా, ఇంకా షరియత్ ప్రకారం నౌజుబిల్లా అల్లాని తిట్టినా, ఇంకా బహుదైవారాధన చేసినా, ఇంకా రాళ్లను, చెట్లను, విగ్రహాలను వీటిని ఆరాధిస్తూ ఉన్నా, జినా చేసినా, జకాత్ ఇచ్చే స్తోమత ఉండి కూడా మేము జకాత్ ఇవ్వము అని చెప్పినా, ఇంకా హజ్ చేసే స్తోమత ఉండి కూడా మేము హజ్ చేయము అని చెప్పినా, ఇంకా ఉపవాసం పెట్టే శక్తి ఉండి కూడా మేము ఉపవాసం పెట్టము అని చెప్పినా, ఇవన్నీ కూడా ముర్తదులకి వస్తాయి సోదరుడు. అంటే ఇస్లాం నుంచి ఆ విషయంలో వైతొలగిన వారు అవుతారు, వీరు భ్రష్టత అయిపోయిన వారు అవుతారు. వీళ్ళందరూ కూడా ముర్తదులకి వస్తారని ఖురాన్ మరియు సహీ హదీసులు చెప్తున్నాయి, అనేక రిఫరెన్స్లు చెప్తున్నాయి, ఇంకా ఉలమాల యొక్క మాటలు కూడా ఉన్నాయి. అయితే చూడండి, ఇంకా మనం పరిశీలించినట్టయితే ఇస్లాం నుంచి మార్గభ్రష్టత ఎలా అయిపోతాం అనే విషయంలో అనేక విధానాలు ఉన్నాయి. మీకు దీనికి సంబంధించి ఉదాహరణ చెప్తుంది. ఉదాహరణకి మన యొక్క ముస్లిమ్స్లో చాలామంది పిల్లలు ఉంటారు కదా, పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీస్లో మోడర్న్ చదువులు చదువుకొని అవుట్ ఆఫ్ కల్చర్కి అలవాటు పట్టు ఉంటారు కదా. వారిని ఒకసారి పరిశీలించు. ప్రజెంట్ జనరేషన్ అయినా లేక గతించినటువంటి జనరేషన్ అయినా ఒకసారి చూడండి, మీరు యూట్యూబ్ మరియు గూగుల్లో సెర్చ్ చేస్తే కనపడుతుంటాయి. మగపిల్లలైతే బేపరతీరుతో, అంటే ముస్లిమేతర ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. అదే ఆడపిల్లలైతే బుర్ఖాలు వేసుకుని ఇతర మతస్థులతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, క్లాస్మేట్స్ అవ్వచ్చు, స్కూల్ మేట్స్ అవ్వచ్చు. వీళ్ళు పార్టీల్లో, క్లబ్బుల్లో, రకరకాల సెలబ్రేషన్స్లో, స్కూల్ యానివర్సరీ ఫంక్షన్స్లో, ఇలాంటి ఆటల్లో, చాలా ఆటల్లో వీళ్ళతో పాటు డ్యాన్సులు వేస్తూ, సింగింగ్ చేస్తూ ఇస్లాంకి పూర్తి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు సెర్చ్ చేయవచ్చు. ఇంకా పరిశీలిస్తే ఒకరు అఫైర్ పెట్టుకుని దూరంగా పోయి ఎక్కడో సహజీవనం చేసేవారు. ఇలాంటి వారందరూ కూడా ఇస్లాం నుంచి తొలగిన వారే. వీరినే ముర్తద్ అంటారని అనేక మంది ఉలమాల యొక్క రిఫరెన్స్. మయ్యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖస్ర్. ఎవడు ఇస్లాం ధర్మము తప్ప వేరు ధర్మము కోరును అది ఎన్నటికీ అంగీకరింపబడదు, వాడు పరలోకమునందు నష్టము పొందువారిలో చేయను అని. ఇస్లాం తప్ప వేరే ఏ ధర్మం కోరును నష్టంలోకి వెళ్ళిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నష్టము పరలోకంలో, ఇహలోకంలో కూడా జరుగుతుంది. మీరు పరిశీలించండి, చాలా పేపర్స్లో, న్యూస్లో, మీడియాలో మనకు కనపడుతూ ఉంటుంది. మనం చాలా ఎక్కువ వింటూ ఉంటాం. ఒకడున్నాడు, ఒక దాన్ని తీసుకెళ్ళిపోయాడు, ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, వాడుకున్నాడు, వదిలేసాడు, పిచ్చి దానిలా తిరుగుతుంటాడు, మనం చూస్తుంటాం కదా. మరొకడున్నాడు, కొన్నాళ్ళైంది, చంపేస్తాడు. మరొకడున్నాడు, వేరే వాళ్ళు కనిపిస్తాడు. మరొకడున్నాడు, ప్రజలు తట్టుకోలేక ఆత్మహత్యలు జరిగిపోయాడు. మరొకడున్నాడు, వాళ్ళ తండ్రి వాడిని చంపేస్తాడు. ఇలాంటి ఎన్నో కేసులు. కారణం ఏంటి? ఇస్లాం ఒక విషయాన్ని హరాం చేసింది. ఆ హరాంని కోరుకోవడం కాదు, ఇస్లాంను వదిలి వేరే ధర్మాన్ని కోరుకోవడం, వేరే ధర్మాన్ని ఆశ్రయించడం దీన్నే మార్గభ్రష్టత అంటారు సోదరులారా. అందుకే దీనికి సంబంధించి ఒక గురువుగారు ఏం చెప్పారంటే, ఒక చక్కని వివరణ ఇచ్చారు. ఇలాంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, చార్ దిన్కి చాందిని ఫిర్ అంధేరా హి అంధేరా అలా ఉంటుందంట. దీని కొటేషన్ ఉద్దులోనే పోతుంది. చూడండి సోదరులారా, వీళ్ళు యొక్క జీవితం 99% సక్సెస్ కాదు అన్నారు. 1% సక్సెస్ అయినా అందులో పరిపూర్ణత ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ బంధము ఉండదు. బిల్ మవద్దతి వరహ ప్రతి ముస్లిం హదీస్. ఎవరిలో అయితే ఇస్లాం అనుమతిస్తుందో అల్హమ్దులిల్లా, ఎవరిలో అయితే ఇస్లాం అనుమతిస్తుందో
వారిలో పరిపూర్ణమైన ప్రేమ కారుణ్యం ఉంటుంది అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే కుదరతుతో నింపబడి ఉంటుంది అంట. అల్లాహు అక్బర్, ఎంత చక్కగా వివరించారు. సోదరులారా, అలా కాకుండా ఇస్లాంకి వ్యతిరేకమైనటువంటి ఏమి కోరుకున్నా, ఏ పని చేసినా, షిర్క్ అవ్వచ్చు, బిదత్ అవ్వచ్చు, హరామ్, ఏదైనా ఇస్లాం అనుమతించిన దాని వ్యతిరేకంగా ఏది ఆశ్రయించినా అది మార్గభ్రష్టత అయిపోద్ది. కొన్ని విషయాలు ముర్తదులకు వెళ్తాయి. అర్థం చేసుకోవాలి. అయితే పరిశీలించండి. ఇంకా దీనికి సంబంధించి మరో మాట ఏంటంటే, ఎవరైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను తిరస్కరిస్తారు వారు కూడా ముర్తదులోకి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. ఎవరైతే హదీసులు తిరస్కరించారో వారు ఖురాన్ని తిరస్కరించారు. ఖురాన్ యొక్క వివరణే హదీస్. చాలా మంది సమాజంలో ఉన్నారండి. ఉదాహరణ చూడండి, ఒకడు అంటాడు అసలు ఇస్లాంలో అజాబే ఖబర్ లేదంటాడు. ఒక జమాత్ వాడు ఇస్లాంలో అజాబే ఖబర్ లేదు, ఖబర్లో శిక్షలు అనేవి లేవంటాడు. మరొకడు అంటాడు మనకున్నదే ఒకే ఒక గ్రంథము ఖురాన్, హదీస్ అనేది లేనే లేదు. ఉంటే ఏ హదీస్ని మీరు తీసుకుంటారు, ప్రపంచంలో అనేక రకాల హదీసులు ఉన్నాయి కదా అంటాడు. మరొకడు అంటాడు ఏకంగా హదీస్ని హేళన చేస్తూ ఉంటాడు. ఒకడు ఆ మధ్య చెప్తూ ఉన్నాడు, ఏంటి తెలుసా, బల్లిని ఒక దెబ్బలో చంపితే 100 పుణ్యాలని ప్రవక్త ముహమ్మద్ హదీస్, దాన్ని తీసుకుని హేళన చేస్తూ ఉంటాడు. బల్లిని చంపితే పుణ్యాలు ఏంటి? ప్రవక్త ముహమ్మద్ వారు హదీస్ చెప్పారు. అది సహీ అయినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలి? నీ విశ్వాసం అది సహీ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలంతే. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం అవుతావు. దానిపై ఇది కాదు అన్నావు, దానిపై డౌట్ పడ్డావు, సందేహపడ్డావు, ఇది కాదు అది కాదు, ముర్తద్కి ఇది ఒక మార్గం చూడు. కాబట్టి ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకో. అయితే అలాంటి స్థితిలో కనుక మరణిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు? ఫయముత్ వహువ కాఫిరున్ ఫఉలైక హబితత్ అమాలుహుం ఫిద్ దున్యా వల్ ఆఖిరత్ అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్. అల్లాహ్ ఏం చెప్తున్నాడంటే, వారు తమ ధర్మం నుంచి వైతొలగి అవిశ్వాస వైఖరిలో కనుక మరణిస్తే వారి యొక్క పుణ్యాలు భూమి ఆకాశాల్లోనే నాశనమైపోతాయి, వారు శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. కాబట్టి సోదరులారా, అర్థం చేసుకోవాలి, మనం అల్లాహ్ ఆయుధులను అంతిమ దినాన్ని నిరాకరించే వారిలో ఉండకూడదు, తౌహీద్లో ఉండాలి. ఇంకా ఖురాన్ ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దాన్ని అమలు చేసేవాడికి ఉండాలి. రెండోది మార్గభ్రష్టత అయ్యేవారిలో ఉండకూడదు, ముర్తద్ అయ్యేవారిలో ఉండకూడదు, పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలి. సోదరులారా, మీకు 2 విషయాలు చెప్పాలి. మూడవది షిర్క్, నాలుగవది కుఫ్ర్. చూడండి, షిర్క్ కుఫ్ర్ ఈ 2 ఎలాంటివి అంటే ఒకదానికి ఒకటి సంబంధించినటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. షిర్క్ చేసినా కుఫ్ర్ చేసినా ఈ 2 కూడా గుణాలోకి వెళ్తాయి, పుణ్యాలు నాశనం అయిపోతాయి. షిర్క్ అంటే ఏంటండి? అల్లాహ్కి బదులు ఇతరులను ఆరాధించడం, లేదా అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించడం, లేదా అల్లాహ్ని వదిలి ఇతరులను ఆరాధించే విషయంలో మనం తోడ్పాటు కలిగి ఉండడం, అంటే హెల్ప్ చేయడం. ఇవన్నీ కూడా షిర్క్లోకి వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు? ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషాఉ వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా. అల్లాహ్ క్షమించని విషయం అంటూ ఏదైనా ఉందంటే అది షిర్క్ అన్నాడు. షిర్క్ తప్ప తాను కోరిన వారు ఏ పాపానైనా సరే అల్లాహ్ క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ప్రకటన చేస్తుంది. ఇంకా ఎవరైతే షిర్క్ చేసే విషయంలో మార్గభ్రష్టత కలిగి ఉన్నారో వారు చాలా దూరం వెళ్ళిపోయారు. మార్గభ్రష్టుల్లో చాలా దూరం వెళ్ళిపోయారు. అదేవిధంగా సూర్య మాయద ఆయత నంబర్ 72 చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తాడు, వమన్ యుష్రిక్ బిల్లాహి హర్రమల్లాహు అలైహిల్ జన్న వమా బాహున్ నార్ వమా లిజ్జాలిమిన్ మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్కి సాటి కల్పించారో వారికి అల్లాహ్ స్వర్గం నిషిద్ధం చేశాడు, వారి నివాసం నరకము, దాని యందు రక్షణ అందించేవాడు ఎవడూ లేడు. అల్లాహ్కి సాటి కల్పించేవాడికి స్వర్గం నిషిద్ధం అని అల్లాహ్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అల్లాహ్కి సాటి కల్పించడం అంటే ఏంటండి? అల్లాహ్ని తప్ప ఇతరులు ఎవరిని తీసుకున్న ఆరాధన నువ్వు సాటి కల్పించు, షిర్క్. ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించుకుంటూ ఉంటాం. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూర్య అల్-అనమ్ 6వ అధ్యాయం ఆయత నంబర్ 84 నుంచి 88 ఈ ఆయతలు చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో
చూడండి, 5 ఆయతులు. ఈ 5 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమారు 18 మంది ప్రవక్తల పేర్లు తీసుకున్నాడు. 18 మంది ప్రవక్తల పేర్లు తీసుకుని చెప్తున్నాడు, మీరు కూడా అల్లాహ్కి సాటి కల్పించే విషయంలో ఉంటే మీ పుణ్యాలు కూడా వృధా అయిపోయి ఉండేవి అంటున్నాడు. ప్రవక్తలు సైతం అల్లాహ్ ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా సూరా జుమర్ 39 ఆయత్ నెంబర్ 60 చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కూడా అల్లాహ్కి సహవర్తులు చేసే స్థాయిలో ఉంటే, షిర్క్ చేస్తే నీ యొక్క పుణ్యాలు కూడా వృధా అయిపోయి ఉండేవి. ప్రవక్తలని అల్లాహ్ హెచ్చరిస్తుంటే షిర్క్ విషయంలో అసలు మనం ఎంత, ఎవరన్నా ఆలోచన చేస్తారండి? అసలు మనం ఎంత? కాబట్టి షిర్క్ విషయానికి మనం చాలా దూరంగా ఉండాలి. అదేవిధంగా కుఫర్ని మనం పరిశీలిస్తే అసలు కుఫర్ అంటే ఏంటి అర్థం? కుఫర్ అంటే సత్యాన్ని దాచడం, సత్యాన్ని తిరస్కరించడం, దీన్ని కుఫర్ అంటారు. సత్యాన్ని దాచడం, సత్యాన్ని తిరస్కరించడం. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై 5 పూటల నమాజ్ ఫర్జ్ చేశాడు. 5 పూటల నమాజ్ ఫర్జ్ చేశాడు. మరి 5 పూటల మనపై నమాజ్ ఫర్జ్ అయి ఉందని ఈ ప్రపంచంలో తెలియని వారు ఎవరైనా ఉన్నారా? మారుమూల ప్రాంతంలో సైతం, పల్లెటూరు బయటకు సైతం ముస్లిం అయి ఉంటే నాపై 5 పూటల నమాజ్ ఫర్జ్ అయిందని తెలిసి ఉంటుంది కదండి. మరి అలా తెలిసి ఉండి కూడా ఎంతమంది ముస్లిమ్స్ 5 పూటల నమాజ్ పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు? ఆలోచించవచ్చు. నాకు తెలిసి చాలామంది 90% ముస్లింలు నమాజ్ విషయంలో గుమ్రాయి ఎలా ఉన్నారంటే, కొంతమంది బేనమాజీ, అసలు వాళ్ళకి నమాజ్లే ఉండదు. మరి కొంతమంది ఎప్పుడు వీలుంటే అప్పుడు నమాజ్ చదువుతూ ఉంటారనమాట. అంటే నమాజ్పై ఫికర్ ఉంటుంది వాళ్ళకి సమయం కుదరాలి. నమాజ్ సమయానికి మనం వచ్చి నమాజ్ చదవడం కాదు, వాళ్ళు సమయం కుదిర్చుకుని చేసుకుంటూ ఉంటారు. ఇది 2వ రకం. 3వ రకం ఎవరంటే జుమ్మా అంటే జుమ్మా ముస్లిం. 4వ రకం ఎవరంటే ఈద్కి మాత్రమే నమాజ్ చదువుతారు. 5వ రకం ఎవరన్నా చేస్తే వస్తారు నమాజ్కి, జనాజా నమాజ్కి. వీళ్ళు ఏమంటారంటే 8 అంటారు. 8 అంటే జుమ్మాకు వచ్చేవాడు, కాట్ అంటే ఎవరైనా చేస్తే వచ్చేవాడు, 360 అంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. ఇలాంటి ముస్లిం వీళ్ళందరూ కూడా కుఫర్ చేసిన వారిగా పెంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలుసు కదండి. 5 పూటలు నమాజ్ ఫర్జ్ అయిందని తిరస్కరించేవాడు ఎవడలేడు. తెలిసినా దాస్తున్నారు, అమలు చేయకుండా దాస్తున్నారు. దీన్నే కుఫర్ చేయడం అంటారు. ఇలాంటి వారి యొక్క పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలాంటి వాటి ఉపమానం చెప్తున్నాడు. చూడండి, ఖురాన్ మజీద్లో ఖదిమ్నా ఇలా మా అమిలు మిన్ అమలిన్ ఫజఅల్నాహు అబాఅం మన్సూరా 25-23. ఇలాంటి వారి జీవితకాలం చేసుకున్నటువంటి పుణ్యాలన్నిటి వద్దకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళి వలె చేసేసాము. చూడండి సోదరులారా, ఇక్కడ ఈ ఆయతలో హబాఅం మన్సూరా అంటారు కదా. హబాఅన్ అంటే సూక్ష్మమైన రేణువు అని అర్థం. దీని యొక్క తఫ్సీర్ చూడండి. దీని యొక్క తఫ్సీర్లో ఎలా ఉంది అంటే, ఏదైనా ఒక రంధ్రం నుంచి సూర్యరశ్మి వస్తూ ఉంటే దానిలో మెరుస్తూ కొన్ని రేణువులు తిరుగుతూ ఉంటాయి కదా, గమనించారు ఎప్పుడైనా? చిన్న రంధ్రంలో సూర్యరశ్మి వస్తూ ఉంటే ఆ కాంతిలో మెరుస్తూ కొన్ని రేణువులు, సూక్ష్మ రేణువులు తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని చేతితో పట్టుకుంటే అవి చేతికి చిక్కవు. కుఫుర్ చేసేవారి సత్కార్యాలు కూడా అంతే. కుఫుర్ చేసేవారు ఎన్ని నమాజులు చేసినా కానీ, ఎన్ని చేసినా కానీ చేతికి చిక్కబడి ఉండవంట, నాశనం అయిపోతాయని చెప్పబడింది. అదేవిధంగా మరొక ఉపమానం చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా ఇబ్రాహీం 14-18. చూడండి, అల్లాహ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? వారి యొక్క ఉపమానం ఎలాంటిదంటే, తమ ప్రభువు ఆయనను తిరస్కరించేవారు, తమ పరిపోషకుడిని తిరస్కరించే వారి యొక్క ఉపమానం ఎలాంటిదంటే, బాగా వీచిన పెనుగాలి వాతన పడిన, బాగా తుఫాన్లో వీచిన పెనుగాలి వాతన పడిన బూడిద లాంటిది అంటున్నాడు. ఒక గుప్పుడు బూడిద బాగా తుఫాను గాలి వీస్తుంది పెడుతూ ఉంటుందా? ఒక గుప్పెడు బూడిద తీసుకుని తుఫాను గాలిలో పెడితే ఉంటుందా? ఉండదు కదా, చెల్లా చెదిరి. ఈ కుఫర్ చేసే వారి యొక్క సత్కార్యాలు కూడా అంతే. కాబట్టి సోదరులారా, అర్థం చేసుకునే విషయం ఏంటంటే, షిర్క్, కుఫర్ ఈ 2 మన జీవిత కాలంలో ఉంటే మన యొక్క పుణ్యాలన్నీ ఉంటాయి.
ఒక ముస్లిం యొక్క జీవితకాలం చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ భద్రపరచుకోవచ్చు, కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడుకుంటేనే సాఫల్యం ఉంటుంది, కాపాడుకోకపోతే సాఫల్యం ఏముంది? ఇక్కడ మన స్వల్ప సుఖాల కోసం, స్వల్ప ఫాయిదా కోసం మనం ఇక్కడ మన పుణ్యాలను నాశనం చేసుకుంటే అంతిమ దినాన ఎవ్వరు ఇవ్వరు. పుణ్యాలు ఎంత విలువైనవి తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అంతిమ దినాన ఆఖిరతిలో తన భార్య, తన భర్త, తన సంతానం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, భార్యను చూసి భర్త అలా వెళ్ళిపోతాడట, భర్తను చూసి భార్య ఎలా వెళ్ళిపోతుంటుంది, సంతానం తల్లిదండ్రులను చూసి వేరువేరుగా పోతూ ఉంటారు. పుణ్యాత్ముల యొక్క విషయం చెప్పబడింది ఇక్కడ. పుణ్యాత్ములు ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని మరొకరు అడుగుతారు. తరాజు వేసినప్పుడు పుణ్యాల కంటే పాపాలు ఎక్కువయ్యాయా అంటే నరకానికి. పుణ్యాలు చాలా విలువైనవి. కాబట్టి సోదరులారా, వీటిని మనం చివరి వరకు భద్రంగా కాపాడుకోవాలి. అయితే నాశనమయ్యే విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ నాశనమయ్యే విషయాలు మనం తెలియక నాశనం చేసుకుంటూ ఉన్నాం. మన వాళ్ళు తెలిసి నాశనం చేసుకుంటారు, గుమ్మరా అయిపోతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటి? అల్లాహ్ హుకుం అవతరణ జరిగింది, దాన్ని ఇష్టపడరు. వాళ్ళు ఎవరు? ఎలాంటి వారు ఇష్టపడరు? చాలామంది జ్ఞానవంతులు చెప్పే మాట ఏంటి? ఉలమాలు చెప్పే మాట, ఎక్కడైతే ఇస్లాం షరీయత్ అమలవుతుందో అక్కడ ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటారో, ఉదాహరణకి దొంగతనం చేసేవారు, అదేవిధంగా జులుం చేసేవారు, అదేవిధంగా జినా చేసేవారు, ఇంకా వ్యభిచారం చేసేవారు, ఇంకా జూదం ఆడేవారు, వీళ్ళందరూ ఇస్లాం షరీయత్కి వ్యతిరేకమైన పనులు కదా. వీళ్ళ వద్దకు అల్లాహ్ హుకుం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టపడరట, ఎందుకంటే వారు చేసేది ఫ్రాడ్ పనులు కాబట్టి. ఇంకా ఈ పనులు చేస్తూ వాళ్ళు పట్టుబడితే షరియత్ ప్రకారం వాళ్ళ వద్దకు శిక్షలు వస్తాయి. ఆ శిక్షలు వచ్చినప్పుడు వాటిని వారు తిరస్కరిస్తారు, తిరస్కరించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారి యొక్క పుణ్యాలను వృధా అయిపోతాయని ఖురాన్ మరియు సహీహ్ సూచించారు. ఇంకా చూడండి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును హేళన చేయడం. ఉదాహరణకి గడ్డ ఉందండి, టోపీ ఉందండి, ఇంకా వస్త్రాధారణ ఉందండి, ఇంకా వివాహ విషయాలు ఉన్నాయండి. కించపరుస్తూ హేళన చేసేవారి సమాజంలో చాలా మంది. ఎవరైతే ఇలాంటివి చేస్తూ ఉంటారో ఇలాంటి వారి యొక్క పుణ్యాలను వృధా అయిపోతాయని ఖురాన్ మరియు సహీహ్ సూచించారు. అదేవిధంగా నెంబర్ 6 ఏంటి? అల్లాహ్ ఇష్టపడే విషయాన్ని మనం ఇష్టపడకుండా ఉండడం. శైతాన్ ఇష్టపడే విషయాన్ని మనం ఇష్టపడడం. చూడండి సోదరులారా, ఉదాహరణకి అల్లాహ్కి అయిష్టమైన విషయాలు ఏంటి? ఇష్టపడని విషయాలు. ఉదాహరణకి షిర్క్, బిదత్, హరామ్, ఏమైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఇస్లాంకి వ్యతిరేకమైనటువంటి పనులు, జినా, జూదము, వ్యభిచారము, హరాం పనులు, ఇవన్నీ ఉన్నాయి కదా. అల్లాహ్కి ఇష్టం లేని పనులు. ఎవరైతే వీటిని ఇష్టపడతారో, ఇంకా అల్లాహ్కి ఇష్టం లేని పనులు శైతాన్ ఇష్టపడతాడు, శైతాన్ ఇష్టపడని పనులు ఇష్టపడతాము, వారి యొక్క పుణ్యాలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా శైతాన్ ఇష్టపడే పనులు ఏంటి? సంగీతం, డ్యాన్స్, పాటలు, సినిమాలు, మ్యూజిక్. ఈరోజు ప్రతి ముస్లిం ఇంట్లో చూసినట్టయితే ఇదే పెద్ద LED టీవీ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే కుటుంబ సమేతంగా చూస్తూ ఉంటారు. సినిమా, డీజోడి సాంగ్స్, సెక్స్, వచ్చే పాటలు, కుటుంబ సమేతంగా తల్లి, పిల్ల, కొడుకు అందరూ చూస్తున్నారు. అసలు ఏం నేర్చుకుంటున్నారు దాంట్లో? ఏం అర్థమవుతుంది? ఏం నేర్చుకున్నారు? ఇస్లాంకి పూర్తి వ్యతిరేకమే కదా నేర్చుకుంటున్నారు. ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసు సోదరులారా? ముస్లిం అయి ఉండి అసలు ముస్లింగా ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే పరిస్థితిలో వాడు ఎందుకుంటున్నాడో తెలుసా? అదే శైతాన్ ఏదైతే ప్రోత్సహిస్తుందో దాన్ని చేయడమే. వాటి నుంచి దూరం ఉంటారు. అల్హమ్దులిల్లాహ్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అలాంటి దుర్గతి చేసేవారి యొక్క పుణ్యాలను నాశనం అయిపోతాయని ఆలోచించారు. దీనికి సంబంధించిన ఆయత. అదేవిధంగా ఎవరిలో అయితే కపటత్వం ఉంటుందో, మునాఫిక్ లక్షణాలు ఉంటాయో వారి యొక్క పుణ్యాలు కూడా నాశనం అయిపోతాయని ఖురాన్ మరియు సహీహ్ సూచించారు. ఏంటి మునాఫిక్ లక్షణాలు ఏంటి? వారు మాట్లాడితే అబద్ధం మాట్లాడుతుంటారు, చాలా అవినీతిగా మాట్లాడతారు. మునాఫిక్ లక్షణాలు. రెండోది చాడీలు చెప్తూ ఉంటారు. చాడీలు అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు అక్కడ.
చాలా క్యాజువల్ అయిపోతుంది అనమాట లైఫ్లో. ఇది మునాఫిక్ లక్షణం. మూడవది ప్రమాణభంగం చేస్తారు. ప్రమాణభంగం, అల్లాహ్పై ప్రమాణం, దానిపై ప్రమాణం, దీనిపై ప్రమాణం. అబద్ధం ఆడడానికి ప్రమాణాలు చేసుకుంటారు, లేదా ఏదైనా దోచేయడానికి ప్రమాణాలు చేసుకుంటారు. అది మునాఫిక్ లక్షణం. అదేవిధంగా విశ్వాసం యొక్క కీడును కోరుకుంటూ ఉంటాడు. మునాఫిక్ లక్షణం విశ్వాస యొక్క కీడును కోరుకుంటాడు. ఉదాహరణకి ఇద్దరు విశ్వాసులు ఉన్నారు, ఒక మునాఫిక్ ఉన్నాడు. అల్లాహ్ దగ్గర ఒకే వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఏదో ఉద్యోగం చేస్తున్నారు. ఇతని కంటే వాడు కాస్త ఎక్కువ సంపాదించాడు, లేదా ఉద్యోగంలో మంచి ర్యాంక్ సంపాదించాడు, లేదా ఉత్తీర్ణత పొంది ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే వెంటనే వీడిలో మునాఫిక్ లక్షణం వచ్చేది, ఈర్ష్య వచ్చేది. వాడు ఏం చేస్తుంటే వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటుంటాడు. అలా నాశనం అయిపోవాలని కోరుకోవడానికి గల ప్రయత్నాలను చేస్తున్నాడు. ఇది కూడా మునాఫిక్ లక్షణం. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ చెప్పారు, వాడు నమాజ్కి వస్తే, మునాఫికులు కూడా నమాజ్ చదువుతారండి, ప్రవక్త ముహమ్మద్ కాలంలో చదివారు కదా, నమాజ్కి వస్తే చాలా బద్ధకంగా వస్తారు, ఇంకా నమాజ్లో సుస్థి కలిగి ఉంటారు, చాలా బద్ధకం, ఇంకా విపరీతమైన ధన వ్యామోహం కలిగి ఉంటారు. మునాఫిక్ లక్షణాలు చూడండి సోదరులు, ఉంటే నాశనం అయిపోయినట్టే. ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. అదేవిధంగా పిసినారులే ఉంటారు. పిసినారు అడుక్కున్నోడు కూడా రూపాయి ఏదైనా ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది తిరిగి. ఇవన్నీ మునాఫిక్ లక్షణాలు. ఎవరిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. వారి పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయని ఖురాన్ సరిహద్దు. అయితే చూడండి సోదరులారా, ఈ విషయాలు నేను ఒకసారి రిపీట్ చేసిన ప్రసంగాన్ని ముగిస్తాను, టైం అయిపోతుంది కదా. అయితే ఏంటి ఆ 7 మహాపాపాలు? ఒకటి, అల్లాహ్ ఆయతులను అంతిమ దినాన్ని నిరాకరించడం, ఇస్లాం నుంచి వైతొలగడం, ముర్తద్ అయిపోవడం, షిర్క్ చేయడం, కుఫ్ర్ చేయడం, అల్లాహ్ హుకుమ్ని ఇష్టపడకపోవడం, ప్రవక్త ముహమ్మద్ యొక్క సున్నతులు మజాక్ చేయడం, హేళన చేయడం, అదేవిధంగా అల్లాహకి ఇష్టం లేని పనులు చేయడం, శైతానికి ఇష్టమైన పనులు మనం ఆచరించడం, ఇంకా హృదయంలో కపటత్వం కలిగి. చూడండి సోదరులు, ఈ విషయాల నుంచి మనం దూరంగా ఉంటే అల్హమ్దులిల్లాహ్ మన యొక్క పుణ్యాలు చివరి వరకు తీసుకెళ్ళగలం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేసుకోవడం వల్ల ఏ విషయాలైతే ఇక్కడ చెప్పబడి ఉన్నాయో దానిపై సంపూర్ణమైన జ్ఞానాన్ని హాసిల్ చేసి అమలు చేసే భాగ్యం. ఆమీన్.